బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస వివాదాలకు కేర్ ఆఫ్ కొలికపూడి ప్రస్తుతానికి ఇప్పుడు తిరువూరు టీడీపీలో మరొక వివాదానికి దారితీశాడు. ఇటు ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ అలాగే ఇటు టీడీపీ నేతలు అన్నట్టు మారింది. ఇటు తిరువూరు నియోజకవర్గం వాట్సాప్ గ్రూపుల్లో మార్ఫింగ్ చేసిన ఫోటోలు ప్రస్తుతానికి కలకలం రేపుతున్నాయి. ఇటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరో మహిళతో ఉన్నట్లు ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో ఇటు వాట్సాప్ గ్రూపుల్లో వాటిని వైరల్ చేస్తున్నారు. మార్ఫింగ్ ఫోటోలు గ్రూపుల్లో షేర్ చేసిన టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ టీడీపీ నేతల ఫోటోలని కొలికపూడికి సంబంధించి మళ్ళీ మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో వాటిని పోస్ట్ చేశారు. ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరైతే పోస్ట్ చేస్తున్నారో వాళ్ళ ఫొటోస్ కూడా మార్ఫింగ్ చేశారు వేరే మహిళతో ఉన్నట్టు. ఆ ఫొటోస్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే వాట్సాప్ గ్రూపుల్లో వాటిని వైరల్ చేస్తున్నారు. మొత్తం మీద ఇటు టీడీపీలో ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది ఇటు మార్ఫింగ్ ఫోటోల పంచాయతీ. ఇటు మార్ఫింగ్ ఫోటోలు నిన్న మనం చూస్తే నిన్నగాక మొన్న ఇటు కొలికపూడి ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టారు. పలానా వ్యక్తి ఇటు పేకాటకు సంబంధించిన రాయల సుబ్బారావు, పేకాట రాయల్గా ఒక గెస్ట్ హౌస్ని పెట్టావా, దానికి ఒక ఆఫీస్ ఓపెన్ చేసావా, నువ్వు గ్రేటు, నువ్వు రాయలు అంటూ ఇలాంటి కొన్ని పోస్టులని వాట్సాప్ స్టేటస్లో పెట్టి వైరల్ అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మార్ఫింగ్ ఫోటోలకు సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్గా మారింది, చర్చనీయాంశంగా మారింది. ఇటు టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలే ఆ పోస్టులని ఫార్వర్డ్ చేశారు గ్రూపుల్లో అన్నట్టు తెలిసింది. సో మొత్తం మీద ఎవరైతే ఫార్వర్డ్స్ చేస్తున్నారో వాళ్ళ ఫొటోస్ని కూడా మార్ఫింగ్ చేశారు. వాళ్ళ ఫొటోస్ని కూడా మార్ఫింగ్ చేసి వాటిని కూడా వైరల్ చేస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇటు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, కొలికపూడి వరుస వివాదాలని చెప్పుకోవచ్చా? ఆయనకి పార్టీలోనే ఇంత వ్యతిరేకత ఉందా? అసలు ఈ ఫొటోస్ని మార్ఫ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన నేతలు ఎవరు? డెఫినెట్ గా బేసిక్ గా చూసుకుంటే కొలకపూడి వ్యవహారం రోజుకో కొత్త మనకు తిరుగుతోంది. ఆయనకి ఎమ్మెల్యే వర్సెస్ లోకల్ గా ఉన్న మండల నాయకులు ఎవరైతే 4 మండలాలు ఉంటాయో ఆ 4 మండలాల నాయకులతో ఆయనకి పచ్చడం లేదు. ఆ నేపథ్యంలోనే పరస్పర ఆరోపణలు, పరస్పర వ్యవహారాలు. అయితే దీంట్లో బేసిక్ గా ఈ మండల నాయకులందరూ కూడా ఎంపీ కేసినేని చిన్ని వర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో పూర్తిగా కూడా ఇప్పుడు ఇండైరెక్ట్ గా మొన్న రైట్ గా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఇష్యూ అయితే, కానీ ఇప్పుడు మండలాల నాయకులని టార్గెట్ చేసుకుంటూ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. ఇటీవల మొన్న రాయల్ పేకాట క్లబ్ రాయల సుబ్బారావు పేకాట క్లబ్ నిర్వహిస్తున్నాడంటూ ఒక పోస్ట్ ని ఎమ్మెల్యే పోస్ట్ చేసిన నేపథ్యంలో దాని తర్వాత వెంటనే ఒక అమ్మాయితో కొలకపూడి శ్రీనివాస్ ఉన్నట్టుగా ఒక మార్ఫింగ్ వీడియోని ఒక వర్గం బయటికి రిలీజ్ చేసింది. దానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే నాయకులుగా అనుమానిస్తున్నారో ఆ ఫోటోని విడుదల చేసిన వాళ్ళ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి అక్కడికి పంపించిన పరిస్థితి అయితే కనబడుతుంది. బట్ ఈ రోజు జరుగుతున్న వ్యవహారంలో పూర్తిగా కూడా జరిగిన వ్యవహారం లేకపోతే ఇప్పుడు జరుగుతున్న మళ్ళీ కొత్తగా వస్తున్న ఇతను కొన్ని పోస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేకి వర్సెస్ స్థానిక మండల నాయకుల మధ్య జరుగుతున్న వారుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ తిరుపూర్లో టీడీపీలో మార్ఫింగ్ ఫోటోల పంచాయతీ చాలా వరకు సీరియస్ గానే వెళ్తోంది. అది టీడీపీ నేతలు వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యేగా జరుగుతోంది. ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ ఏఐ ఫోటోలు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం, వీటన్నిటిని కూడా కొంత డిస్కషన్ అయితే నడుస్తుంది. ఇప్పుడు తాజాగా తన సోషల్ మీడియాలోనే పోస్టులు పెట్టిన వారి మార్ఫింగ్ ఫోటోలతో వాట్సాప్ స్టేటస్ ని ఎమ్మెల్యే మళ్ళీ పెట్టడం, సో అది కొంత రచ్చ అయితే జరుగుతుంది. అయితే ఏదేమైనా పార్టీలో కొలకపూడి వ్యవహారం కొంత సీరియస్ గా నడుస్తోంది. అసలుకి ఎందుకు ఈ విధంగా ఉంది, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యేలు వర్సెస్ మండల నాయకుల మధ్య జరుగుతున్న ఇష్యూని పార్టీ కొంత సీరియస్ గా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. చూడాలి ఏ విధంగా వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే కృష్ణమోహన్, ఇటు కొలికపూడి నేను ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ అంటూ ఆయన ప్రమోట్ చేసుకున్నారు, ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గురించి ఫైట్ చేయడం కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ హయాంలో కానీ
సో మొత్తం మీద ఒక రెబెల్ క్యాండిడేట్గానే ఉన్నారు. మరి అలాంటి రెబెల్ క్యాండిడేట్ తన సొంత నియోజకవర్గంలోనే ఇబ్బందులు పడాల్సిన అవసరం ఎందుకు